నిజం చెప్పులేసుకునే లోపట అబద్ధం డ్రోన్ వేసుకొని ఊరంతా తిరిగొచ్చినట్టుంటాయి కొన్ని ముచ్చట్లు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ సార్ మీద గసొంటి అబద్ధాలను మస్తుగా ఉట్టించి చునకానందం పొందుతుంటారు కొంతమంది. అసొంటోళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిండు హరీష్ సార్. ఈ నడుమ కొంతమంది అధికార పార్టీ లీడర్లు బీజేపీ మాజీ మంత్రి హరీష్ సార్ ను బాగానే టార్గెట్ పెట్టినట్టుర్రు. హరీష్ సార్ బీజేపీలకు పోతాడు, కేసీఆర్ కు ఎన్ని పోటు ఓడుస్తాడని మాట్లాడుకొస్తారు. అయితే ఆ మాటల మీద హరీష్ సార్ ఇలా కౌంటర్ ఇచ్చిండు. ఇంకో తాప ఎవడన్నా నన్ను బీజేపీలకు పోతా అని వార్తలు రాస్తే వాళ్ళ మీద కేసులేసి చట్టపరమైన యాక్షన్ తీసుకుంటా ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చిండు. ఈ వ్యూస్ కోసం థంబ్నెయిల్స్ కోసం సెన్సేషనల్ హెడ్డింగ్స్ పెడుతున్నారు. హరీష్ రావు బీజేపీలకు పోయిండని, హరీష్ రావు కాంగ్రెస్లో పోయిండని, ఇంకేందో అయిందని, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిందని. మీ వ్యూస్ కోసమో బ్రేకింగ్ల కోసమో ఒక నాయకుడి నిబద్ధత మీద, ఒక నాయకుడిని క్రెడిబిలిటీని మీరు వాడుకోవడం అనేటువంటిది మంచిది కాదు. ఐ అపీల్ టు ఆల్ ద మీడియా హౌసెస్, పర్టికులర్లీ సోషల్ మీడియా, ఇలాంటివి మానుకోండి. మీకు అంతా ఏదన్నా అనుమానం ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడి పెట్టండి. కానీ ఇట్లా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే లీడర్ క్రెడిబిలిటీని దెబ్బతీసేది మంచిది కాదు. నేను కూడా ఇంకా తప్పని పరిస్థితి, భవిష్యత్తులో ఇట్లాంటి రిపీట్ అయితే అవసరమైతే లీగల్ నోటీసులు ఇవ్వడానికి, చట్టపరమైన చర్యలకు కూడా వెనుకాడమని నేను వారికి తెలియజేస్తా ఉన్నా. దయచేసి మీ థంబ్నెయిల్స్ను వాస్తవాలు ఉంటే పెట్టండి తప్ప మీకోసం మీరు లేని పెట్టి ఇట్లా మా క్రెడిబిలిటీని, మా పార్టీని దెబ్బతీసే విధంగా వ్యవహరించొద్దని నేను ఇప్పటికీ చాలాసార్లు కూడా చెప్పున్నాను. కానీ మళ్ళీ ఇట్లా మీరు ఈ సోషల్ మీడియాలో ఇలాంటివి కూడా పెట్టకూడదని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ, ఫర్దర్గా ఎవరైనా ఇట్లాంటివి పెడితే, ఎందుకంటే మా బాస్, మా నాయకుడు, మా కేసీఆర్ ఏం చెప్తే ఒక కార్యకర్తగా నడిచే వ్యక్తిని నేను. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వర్కింగ్ ప్రెసిడెంట్ అని పెడతారు, వాడు కాంగ్రెస్లో పోతాడని పెడతాడు, వాడు బీజేపీలోకి పోతాడు, ఇవన్నీ ఉంటాయి అసలు. ఇట్లా నేను చాలాసార్లు స్పష్టంగా చెప్పాను, మీ బ్రేకింగ్ల కోసం, మీ లైక్ల కోసం, మీ వ్యూస్ కోసం, మీ రేటింగ్ల కోసం ఒక నాయకుడి యొక్క నిబద్ధతను, నిజాయితీని దెబ్బతీయొద్దని, ఇలాంటివి మానుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరీ మెత్తగుంటే మొత్తబుద్ధి అవుతుంది అన్నట్టు మీరు ఇట్లా కౌంటర్ ఇవ్వకుంటే మౌనమే అర్ధాంగీకారం అని ఎవ్వరు కాలు వార్తలు వేసుకోబట్టి ఇప్పటికైనా చెప్పిండ్రు కాబట్టి ఇక అందరు నోళ్ళు మూపిచ్చిండ్రు. అయినా బీఆర్ఎస్ లో సీఎం తర్వాత సీఎం అంత రేంజ్ ఉన్న సారు బీజేపీలకు పోవాల్సిన అక్కరేమున్నది? ఇంటి పార్టీని కాదని మంది పార్టీలకు ఎందుకు పోతాడు? అన్ని గుడ్డు మీరు ఈ కల్వికే ముచ్చట్లే అని అనుకుంటుర్రట హరీష్ సార్ అభిమానులు. ఎక్కడేం పని లేదు, ఎక్రీ మొగుడా అనుట్లా దునియా నంబర్ ఎక్ శ్రీమంతుడు ఎలాన్ మస్క్ ముందుగాలుంటాడు. గిచ్చి ఖయ్యం పెట్టుకున్నట్లా అయిన తర్వాతనే ఎవరైనా ఈవీఎం మిషన్లు ఉన్నాయి కదా, అవిటిని వాడుడే బంద్ చేయాలి, పేపర్ బ్యాలెట్లే బెస్ట్ అని బాంబు పేల్చిండు. మరి అట్లెందుకు అన్నాడు మస్క్ అన్న అంటే, ఇప్పటికే మన దేశంలో ఈవీఎంల మీద అందరికి లేనిపోని డౌట్లున్నాయి. అవిటికి ఇంకింత పెట్రోల్ పోసిండు ఎలన్ మస్క్ అన్న. చాలా పార్టీలు ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంల మీద డౌట్లున్నాయి. మాకు గిన్నోట్లు వచ్చుడైంది, మాకు చాలా పెద్ద ఓట్ బ్యాంక్ ఉంది, మేము ఓడిపోయినామంటే నమ్మశక్యంగా లేదు, ఈవీఎంలను హ్యాక్ చేసి మాకు వడ్డ ఓట్లను ఆలదికి మలుపుకున్నారని తిట్టి వస్తుంటారు. మొన్న వైసీపోలు కూడా గట్లనే అన్నారు, మాకు 11 సీట్లు వచ్చుడైంది అయ్యా, మేము నొక్కిన బటన్ లేంది, పడ్డ ఓట్లేంది, ఖచ్చితంగా హ్యాక్ అయ్యింది అని కేకలేసిండ్రు. ఇక ఇట్లా ఓడిపోయిన వాళ్ళందరూ నైతిక విజయం మాదనే దానికంటే ఈవీఎంల మీద బద్నం మోపుడు ఎక్కువైంది. ఇక అది అట్లుండగానే ఈవీఎంలను మనుషులు గాని రోబోలు గాని హ్యాక్ చేయొచ్చు, అవిటిని బంద్ పెట్టుడే బెస్ట్ అని మాస్క్ అన్న ట్విట్టర్ లో బాంబేల్చిండు. అయితే దానికి ఎన్నికల కమిషన్ అన్న కామెంట్లను కొట్టి వాడేస్తుంది. దమ్ముంటే హ్యాక్ చేసి చూపెట్టురని సవాల్ చేస్తుంటది. పలానా కాడ పలానా లీడరు ఈవీఎంల ఓట్లను మార్చుకుండు, హ్యాక్ చేసిండని సోషల్ మీడియాలో వార్తలు వస్తుంటాయి. గానీ అవి నిజమన్నట్టు ఆధారంలు లేవు. కాకుంటే ఇప్పుడు ఎలన్ మస్క్ అన్న మాటలతోటి మందికి ఏడలేని అనుమానాలు వస్తున్నాయి. ఆయన మస్క్ అన్న గిట్ల బండలేసుడు ఇదేం కొత్త కాదు, ఇది వరకు ఇసోంటి మస్తు సార్లు చేసిండు.